హాయ్ హలో వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ భార్గవి. ఈరోజు మీకు ఒక స్పెషల్ గెస్ట్ని ఇన్వైట్ చేయబోతున్నాను. చాలామంది చిన్న విషయమైన వదిలేస్తూ ఉంటారు. ఈ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అలా డిజిటల్లోని మనీ కట్ అయిపోతూ ఉంటాయి. చిన్న ఓటీపీ చెప్తే చాలు మనీ డిడెక్ట్ అయిపోతుంటాయి. ఈ లింక్ క్లిక్ చేయండి మీకు అమౌంట్ వచ్చేస్తుందని చాలా క్రైమ్స్ పెరిగిపోయాయి. అలానే ఏఐ టెక్నాలజీ మంచి కన్నా చెడుకి చాలా యూస్ చేస్తున్నారు. వీటన్నిటి గురించి మన ఫోన్లోనో లేదంటే గూగుల్లోనో కొట్టినా కూడా ఏది నిజం ఏది అబద్ధం అని ఎవరికీ తెలియట్లేదు. వీటన్నిటి గురించి మనకి చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ వెంకీనాయుడు గారు. ఆయన అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే వెంకీనాయుడు గారు. సార్, అసలు ఈ సైబర్ క్రైమ్ చాలా విధాలుగా పెరిగిపోతుంది. అవగాహన ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు, వీటి గురించి మీరు ఏమంటారు? సో మనం రీసెంట్గా చూస్తే అనాలిటిక్స్లో ఎక్కువ మంది మీరు అన్నట్టు చదువుకున్న వాళ్ళు చదువుకుని వాళ్ళు సైబర్ ఫ్రాడ్స్కి అటాక్ అవుతున్నారు. దీంట్లో 80% ఎడ్యుకేటెడ్ వాళ్ళే అటాక్ అవుతున్నారు. సో ఎందుకంటే చదువుకుని వాళ్ళు ఏది చిన్నది వచ్చిన వాళ్ళు 1-2 ఆలోచించి చేస్తూ ఉంటారు. బట్ చదువుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు క్రెడిట్ కార్డు కావచ్చు, డెబిట్ కార్డ్ అని, బ్యాంక్ లోన్ అని, హౌస్ లోన్ అని, వెహికల్ లోన్ అని ఏది వచ్చినా వాళ్ళు వెంటనే చెప్పడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. అయితే వీటి గురించి ఎలాంటి ఫ్రాడ్స్ చేస్తున్నారు, ఎలాంటి వాటి నుంచి ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలని మనం ఈ రోజు మాట్లాడుకుందాం. సార్, నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. ఎందుకంటే ఈ ఫ్రాడ్స్ గురించి వాటి గురించి అందరూ విని వదిలేస్తున్నారు తప్ప అసలు ఎలా తెలుసుకోవాలి, ఎలా వాళ్ళకి గురి కాకుండా ఉండాలి, ఎందుకు మోసపోతున్నాం, చదువుకునే వాళ్ళే మెయిన్ మీరు అన్నట్టు. అవునండి, ఎక్కువ చదువుకున్న. సో రీసెంట్ గా మనం కేస్ స్టడీస్ చూసినట్లయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నది ఫేక్ వీడియో కాల్స్. అది కూడా డిపార్ట్మెంట్ నుంచి వీడియో కాల్స్ రావడం. అంటే నేను సమ్ ఐజీ నుంచి డిఎస్పీ, ఎస్పీ ఈ లెవెల్ నుంచి కాల్స్ చేస్తున్నాను. ఈవెన్ వాళ్ళ వాట్సాప్ లో డిపి కూడా అవునండి వాళ్ళ ఆ ప్రొఫైల్ కి తగ్గట్టుగానే చేస్తున్నారు. సో మీరు ఓన్లీ డిపి కాదండి, చాలా మంది డిపి అంటే సరే వాళ్ళ ఇమేజ్ మనకి నెట్ లో జరుగుతుంది. దాన్ని ఏఐ టెక్నాలజీ యూజ్ చేసుకొని లైవ్ లో మాట్లాడుతున్నట్టు ఆ బ్యాక్గ్రౌండ్ కూడా మీరు చూస్తే స్టేషన్ లో కూర్చొని, అంటే ఒక డిఎస్పీ క్యాబిన్, ఎస్పీ క్యాబిన్ అంటే ఎలా ఉంటుంది మనకు తెలుసు. సో సేమ్ స్ట్రాటజీలో చేస్తున్నారు. సో మేము రీసెంట్ గా కేస్ స్టడీస్ లో ఒకటి చూస్తే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ స్టూడెంట్కి కాల్ వచ్చింది. తను యాక్చువల్గా వేరే లొకేషన్లో, వేరే స్టేట్లో ఉన్నాడు. పేరెంట్స్ వచ్చేసి మన లొకేషన్లో ఉన్నారు, లోకల్లో. సో వాళ్ళ బాబు యొక్క బర్త్డే రీసెంట్గా, అంటే నిన్న నైట్ జరిగినట్లు వాళ్ళ విషయం ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళు గ్యాదర్ చేసుకుంటున్నారు. ఎలా వస్తుంది ఇలా అంటే, మనం ఏది చేసినా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అలవాటు అయిపోయింది. ఇది చాలా ట్రెండ్ సార్. చాలా ట్రెండ్ అయిపోయింది. తినక ముందే ఫోటో, బయట టూర్కి వెళ్ళక ముందే ఫోటో. అవునండి. సో అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళు ఏం చేస్తున్నాడు, ఒక ప్రొఫైల్ని ఫాలో కొట్టేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుంటారు. సో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్న తర్వాత, సో ఎలాగో బర్త్డే అంటే పేరెంట్స్కి తెలుసు, వీళ్ళకి చెప్పకుండా వాళ్ళు లైక్ పార్టీస్ చేసుకోవడం ఇలా చేసుకుంటారు. కాల్ వచ్చేసి పేరెంట్కి చేసింది ఏంటంటే, మీ అబ్బాయి నిన్న బర్త్డే కదండి, బర్త్డే సెలబ్రేషన్స్ అని బయటికి వచ్చేసి తాగి ఒక యాక్సిడెంట్ చేశారు, ఇమీడియట్గా మీరు మీ అబ్బాయిని జైల్లో పెట్టాము అని చెప్పేసి చేస్తారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఆ వర్డ్ వినగానే పేరెంట్స్ కంగారు పడిపోతారు. ఎవరైనా కానీ సో ఆ సిచ్యువేషన్లో మనం ఉన్నా కానీ భయపడిపోవాల్సి వస్తుంది. ఆ భయాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే అండి, వెంటనే ఇంకొక మా కానిస్టేబుల్ కాల్ చేస్తాడు, ఇంక వేరే నెంబర్ నుంచి కాల్ చేసేసి, మా సార్ మాట్లాడగా నేను మాట్లాడతాను, నేను సెటిల్ చేస్తాను, కొంత అమౌంట్ మీరు అడ్జస్ట్ చేసేయండి, నేను ఈ కేసు నుంచి తప్పించేస్తాను అని చెప్పేసి చేస్తారు. ఆ టెన్షన్లో ఉన్న ఇతను ఏం చేస్తారు, సో ముందు మా పిల్లోడిని సేఫ్ చేయాలని చెప్పేసి వెంటనే ఎంతో కొంత అమౌంట్ పంపించడం, ఇలాంటివి కూడా చేస్తుంటాను. అలానే కాకుండా మనకి లైక్ మన పేరెంట్స్ ఎవరు హాస్పిటల్లో ఉండడం కానీ, ప్రతి విషయాన్ని మనం షేర్ చేస్తున్నాం. లేదా ఫంక్షన్కి వెళ్ళటం, లేదా టెంపుల్స్ దగ్గరికి వెళ్ళటం, ఇట్లా ప్రతి ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసేసుకొని మీ అబ్బాయి. సో రీసెంట్గా మాకు వచ్చిన కేస్ స్టడీ ఏంటంటే, పిల్లోడు యుఎస్లో ఉన్నాడు, రీసెంట్గా వెళ్ళాడు. సో వాళ్ళ అబ్బాయి వెళ్ళాడు, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పుడు అబ్రాడ్ వెళ్తున్నప్పుడు ఫ్లైట్ ఎక్కుతున్నా నేను, లైక్ రీచ్ టు ఎయిర్పోర్ట్ అండ్ రీచ్ టు డెస్టినేషన్ అని చెప్పేసి పెడుతున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి, మీ అబ్బాయి ఇమిగ్రేషన్లో పట్టుకున్నామండి, మీ అబ్బాయి డ్రగ్స్ ఉన్నాయి మీ అబ్బాయి బ్యాగ్లో, సో ఇమీడియట్ కేసు ఫైల్ అయింది, సో అతన్ని రిటర్న్ చేయడం కుదరదు కాబట్టి మా సార్ మీ ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారండి. వీళ్ళు కంగారు పడిపోతారు. సేమ్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఫోన్ చేస్తారు ఎవ్రీ మినిట్కి. సో వాళ్ళు ఎలా ఉందంటే, ఏ టెక్నాలజీని ఆ ఎంబసీ యొక్క రూము అటాచ్మెంట్ అంటే లైక్ బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి కొన్ని ఇమేజ్ ఇచ్చేస్తే అది క్రియేట్ చేస్తుంది లైవ్. అంటే ఒక ఇమేజ్ ఇస్తే ఆ ఇమేజ్ ని లైవ్ పర్సన్ లా క్రియేట్ చేస్తుంది అనమాట. దాన్ని యూజ్ చేసేసుకొని లైవ్ లో ఈ బాబు ఫోటో కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. దాన్ని కూడా వీళ్ళ పక్కనే పట్టుకొని ఇట్లా హోల్డ్ చేసి నిల్చున్నట్టు స్టాండింగ్ లో మార్పింగ్ చేసేసి అది కూడా లైవ్ లో. ఇక నమ్మకపోవడానికి మనకి వేరే ఛాన్స్ ఏమి ఉండదు.
అలా కాల్ చేసినప్పుడు వీళ్ళు భయపడిపోయి సో ఏం చేయమంటారు సార్, మమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వమంటారు అని చెప్పేసి ఆటోమేటిక్గా మనం వేరే సెకండ్ ఆప్షన్ కోసం చూస్తాం. అలాంటి టైంలో వాళ్ళు రిక్వెస్ట్ చేసింది 20 lakhs మాకు ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయగలిగితే మీరు మేము కేసుని ఇక్కడే క్లోజ్ చేసేసి మీ అబ్బాయిని మేము మళ్ళీ యాజ్ యూజువల్ మేము పంపించేస్తాం, ఈ డ్రగ్స్ ఇక్కడ ఆపేస్తాం అని చెప్పేసి అన్నారు. సో పేరెంట్స్ భయపడిపోయి వాళ్ళు వెంటనే ఎవరికి ఫోన్ చేశారంటే మీడియేటింగ్ కన్సల్టెన్సీ ఉంటారు కదండి, ఈ కన్సల్టెన్సీ వాళ్ళకి కాల్ చేశారు. కాల్ చేసేస్తే వాళ్ళు మా ఫ్రెండ్ తెలిసిన వాళ్ళు కాబట్టి నాకు ఇమీడియట్ కాల్ వచ్చింది, ఇట్లా వచ్చింది కాల్, ఏం చేయమంటారు ఏంటిది, ఎందుకంటే సో నా గురించి ఆల్రెడీ తెలిసి ఉంటుంది వాళ్ళు, సైబర్ ఎక్స్పర్ట్ కాబట్టి ఇమీడియట్ సొల్యూషన్ దొరుకుతుందని. కాల్ చేసినప్పుడు నేను చెప్పాను కాల్ వచ్చింది ఎక్కడ నుంచి, ఏ నెంబర్ నుంచి వచ్చింది చూడండి. సో వీళ్ళు కనీసం ఈ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అది ఇండియా నెంబర్, అది ఒక ఇండియన్ నెంబర్, ఎంబసీ వాళ్ళు ఇండియన్ నెంబర్ ఒక ఇండియన్ ఎంబసీ అనుకుంటే ఇండియన్ ఎంబసీ చేయదు అంత ఈజీ, ఏదైనా కానీ నోటీస్ పంపిస్తుంటారు. సో వీళ్ళు చేయబట్టి నేను అన్నాను మీ అబ్బాయి కాల్ చేయండి, ఫస్ట్ వాట్సాప్ కాల్ చేయండి, నార్మల్ కాల్ కలవదు కాబట్టి ఇమీడియట్గా వాట్సాప్ చేయండి. సో వాట్సాప్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేశాడు, నేను ఆల్రెడీ రీచ్ అయిపోయాను అని చెప్పేసి అప్పుడు ఓకే కూల్ అయ్యారు. అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే ఇమీడియట్ కాల్ రాగానే మనం టెన్షన్ పడకూడదు. ఎక్కడైనా కూడా డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా వీడియో కాల్ చేయదు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరికి వీడియో కాల్ చేసేసి మీరు ఇలా బుక్ అయ్యారని చెప్పేసి ఏమన్నా ఉంటే కాల్ చేసేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, జనరల్ ఇన్ఫర్మేషన్. అది కూడా ఎక్కడ లొకేషన్, ఏ స్టేషన్కి వెళ్ళాలి, మన నియరెస్ట్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి కంగారు పడకుండా నిదానంగా అసలు ఏం జరిగింది అంటే మీ పిల్లోడు పలానా చోట దొరికిపోయాడు అన్నప్పుడు ఇమ్మీడియట్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ పిల్ల వాళ్ళకి కాల్ చేయాలి. సో ఇంకో కేసులో స్టూడెంట్ క్లాస్కి వెళ్ళాడు, మొబైల్ వచ్చేసి హాస్టల్లో పెట్టేశాడు, మార్నింగ్ 11-11:30 టైంలో పేరెంట్ కాల్ వచ్చింది. పేరెంట్ ఇదే ఆలోచన చేసి స్టూడెంట్ కాల్ చేశాడు, స్టూడెంట్ కాల్స్ పిక్ చేయట్లేదు, కాల్స్ పిక్ చేసిన వాళ్ళు ఏం చేశారు, ఇంకో లెక్చరర్ కాల్ చేశారు. కాల్ చేసేస్తే వాళ్ళు చెక్ చేసేసి అవునండి ఉన్నారు, లోపలే ఉన్నారు, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పేసి అన్నారు. అంటే ఇలాంటి కేసెస్ చూడండి, మనం ఇప్పుడు కూడా ఒక వేలోనే ఆలోచించకుండా సెకండ్ వే ఆప్షన్ కింద ఇలాంటి ఫేక్ కాల్ చాలా ఎక్కువైపోయినాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా యూజ్ చేసుకోవడం, ఇలాంటి ఫ్రాడ్ కాల్స్ వచ్చినా లేదు మీ అకౌంట్లోంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినా ఎవరికైనా పోయినా కూడా ఇమీడియట్గా మీరు చేయాల్సింది ఏంటంటే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుందండి. సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా నెక్స్ట్ ఏం చేయాలన్నది కూడా అవేర్నెస్ క్రియేట్ చేసేసి దాన్ని ఈజీగా సాల్వ్ చేయడానికి